పేరు బాలాజీ. నేను లవ్ చేసింది శోభ అని. నాకైతే రాంగ్ నెంబర్లో కలిసింది అమ్మాయి. 3 టైం నుంచి కలిసాం ఫోన్లో, ఒకసారి కూడా కలవలేదు. నిన్న సాయంత్రం ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం గంగమ్మ గుడిలో, తిరుపతి గంగమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాం. తర్వాత రోజు అందరు కలిసి అంటే పోలీస్ కేసులో దొరికాం. తెలిసి తనకి 2 పిల్లలు, తన అమ్మగుడు కూడా బ్రతికి ఉన్నాడు అని చెప్పింది. డైవర్స్ అప్లై చేశాను, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది. నీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలేదు. నాకేమో 22 సంవత్సరాలు, తనకేమో 32. అలా ఉండొచ్చు అనుకుంటున్నా. మరి నీకన్నా పెద్దది కదా? పెద్దది. తన వచ్చి చేసుకో పెళ్లి చేసుకో అని తన బలవంతంతో చేశాను. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతావు అని చెప్పి కొట్టేవాడు. వాళ్ళ మీద గాయాలు కూడా మరైతే అలా కొట్టుంటే ఇన్స్టాగ్రామ్ మామూలుగా ఫోన్ మాట్లాడడం అంతా చూడడం కూడా నిజమే. నేను చెప్పా, అవును ఇన్స్టాగ్రామ్ చూస్తా, ఫేస్బుక్ చూస్తా, ఫోన్లో నా ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఇలాంతా నీ ముందరనే కూడా చేస్తా, ఎందుకు అంత అవమానిస్తావు, ఎందుకు కొడతావు తిడతావు అని అడిగా. ఆయన కూడా అతనికి నా మీద అనుమానించింది, కొట్టడం తిట్టడం స్టార్ట్ అయింది. మరైతే ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయితే ఇంకా ఇతను ఇలా చేయడం నిజమే కదా అని చెప్పి ఆ అబ్బాయితో వచ్చేసి అతనిది బైక్ ఇంకొండ దగ్గర కనిపిస్తా అంటే జస్ట్ క్యాజువల్గా దెబ్బలు నన్ను కొట్టాడు కదా, నిన్ను ఇలా చంపే బదులు అతన్ని ఎవరైనా చేస్తే అలాగే నొప్పి వస్తుంది కదా అనేసి క్యాజువల్గా మాట్లాడుతున్నాం. అంతే. అలా చేసే వాళ్ళం అయితే ఎందుకు తల పెట్టించుకుంటాం? ఏమని చెప్పారు క్యాజువల్ గా? అతన్ని చంపేసి గాయాలు చూశారు కదా, గాయాలు చూస్తే అతన్ని చంపేసి జైలుకి వెళ్తాను. మరైతే నేను అలా ఎందుకు చేయడం, అది నిజం చేస్తావా అబద్ధం చేస్తావా అని అడిగా. అంతే. తర్వాత అదేం వద్దు కానీ అందరం పెళ్లి చేసుకున్నాం కదా